వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, కూసుమంచి మండల ముఖ్య నాయకులు, ముఖ్యంగా కూసుమంచి పట్టణ నా కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే కూసుమంచి, నేలకొండపల్లి ఈ రెండు పట్టణాలలో సెంట్రల్ లైటింగు, డివైడర్స్ నిర్మాణానికి సంబంధించిన 6.5 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల లోపే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఒక మంచిగా ఖమ్మానికి ధీటుగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ఉన్న మీ సీనన్నది అని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అభిమానులకి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ లో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం. 50 లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో షాదీఖానా ఏర్పాటు అతి కొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం. 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. జూనియర్ కాలేజీ సుమారు 5.5 కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. నాకు తెలిసి పాలేరు నియోజకవర్గంలో ఈ గడిచిన 18 నెలలలో సుమారు 1400 నుంచి 1500 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ శాంక్షన్ చేసుకోలే. దీనికి కారణం మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నన్ను దీవించి పంపటమే కాకుండా భగవంతుడి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రావటం, ఆ ప్రభుత్వంలో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీనన్న ఒక మంచి మంత్రిగా ఉండటమే దీనికి కారణము అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈనాడు మనం చూస్తున్నాం, తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచివి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నిటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది. దీంట్లో ప్రధానంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జీ ఉండదు. పేదోడు పిల్లల చదివే హాస్టల్లో డైట్ ఛార్జీలు 40% పెంపు, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంపు. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం, అదే రకంగా 10 సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు ఇలా దాన్ని ఇప్పటికే కొన్ని ఇచ్చాం. రాబోయే 4-5 రోజుల్లో అర్హులైన పేదవాళ్ళకి కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. రైతును రాజు చేయాలని దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వానిది. ధరతో పాటు క్వింటాల్కి అదనంగా
500 రూపాయలు ఇచ్చిన చరిత్ర మీ ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతెందుకు ఆనాడు ధనిక రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం ఈనాడు రైతును రాజు చేయాలని 3 రోజుల క్రితం 12,000 రూపాయల చొప్పున ఎకరానికి మీ ఖాతాలలో టింగ్ 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 అంటూ జమ చేసిన చరిత్ర 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర మీ ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. పేదవాళ్ళకి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చి ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, నాది అని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు ఇందిరమ్మ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.